నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపంలో బుధవారం నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. జననీ వాలంటరీ బ్లడ్ సెంటర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, జననీ వాలంటరీ బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ లక్ష్మి మాట్లాడుతూ రక్తదానం అవసరమైన వారికి జీవితదానం చేస్తుందని, అనారోగ్య సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. స్లోగన్ చేద్దామా? గివ్ బ్లడ్ అంటే సేవ్ లైఫ్. సేవ్ లైఫ్. గివ్ బ్లడ్. సేవ్ లైఫ్. గివ్ బ్లడ్. సేవ్ లైఫ్. వీడియో తీసుకో. దిగరానా ఒకసారి నువ్వే దిగరానా నైపుణ్య యోజన ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ చేశారు. ఇది చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే నేను అనుకున్నాను విలేజ్ కదా, ఇక్కడ కుడతారో లేదనుకున్నాను. కానీ ఇక్కడ రాకపోతే నుంచే ఇక్కడ అందరు నిండి అందరూ ఏదో ముందు బ్లడ్ చేయడానికి, రక్తదానం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఎప్పుడు జననీ ఆర్గనైజేషన్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం 24 అవర్స్లో మీరు ఒక ఫోన్ కాల్ చేసినా మీకు సర్వీస్ ఇవ్వడానికి మేము ఉన్నాం. 20 years నుంచి మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం. నాది మెదక్ జిల్లానే, మెదక్లో కుచ్చనపల్లి విలేజ్. నేను సిద్దిపేట ఎప్పుడు మా పుట్టింటిలాగా ఇప్పుడు మాకు ఎప్పుడు క్యాంపులు ఇచ్చేది. కరోనాప్పటి నుంచే మేము దూరం అయ్యాం. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు మీ తోటినే స్టార్ట్ చేసినాము. మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి, ఎప్పుడు మీ తోడు మేము ఉంటాము. బ్లడ్ ఇవ్వడం కూడా ఒక్క వ్యక్తి ఒక బ్లడ్ ఇచ్చిన 3 పేషెంట్లకు ఉపయోగపడుతుంది. అది మనకు రెడ్ సెల్స్ కానీ, వైట్ సెల్స్ కానీ, పిఆర్పి కానీ, ఆర్డీపీ కానీ 4 భాగాలు విభజిస్తాం. 4 రకాలుగా పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఒక దానంతో మీరు ఇచ్చే ఒక దానంతో 4 రక్షిస్తున్నారు. మీరు చేసే చాలా గొప్పది. ఏదైతే అన్నం పెట్టడము, చదువు పెట్టడం, దానికి మించిన రక్తదానం నుంచి ప్రాణాన్ని కాపాడడం. ఒక తల్లి బిడ్డని ఇస్తూ ఉంది. మీరు ఇచ్చేది కూడా ఒక బిడ్డను కాపాడే వ్యక్తులుగా మీరున్నారు. మీరు చేసేది గొప్ప సహాయానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మీకు సహకారం. నాకు ఇక్కడ మీకు పరిచయం చేసింది బాపురెడ్డి గారు, లైన్స్లో బాపురెడ్డి గారు మాకు ఈ యూత్ అంతా ఆపరేషన్కి హెల్ప్ఫుల్గా ఉండి అంటే చేశారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది. నమస్కారం. మీడియా మిత్రులు కూడా మీడియా మిత్రులకు ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమేష్ గారు, ఐలయ్య గారు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ ప్రాంతానికి సంబంధించినటువంటి జననీ వాలంటరీ బ్లడ్ బ్యాంకు సంస్థ వారు ఈరోజు ఇక్కడికి వచ్చి బ్లడ్ కలెక్షన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని. మిరుదొడ్డి మండలంలో ఉన్నటువంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండి గత ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు లక్ష్మీ మేడం చెప్పినట్టుగా ఒక వ్యక్తి రక్తదానం చేస్తే ఒక 4 జీవితాలు నిలబడుతుంది. ఇది చాలా విలువైంది. భగవంతుడు జన్మనిస్తే ఈ రక్తదాత పునర్జన్మనిచ్చినట్టుగా. మనం ఏ దానం చేసినా కూడా వాడు బ్రతుకున్నప్పుడే వాడికి ఉపయోగపడుతుంది. కానీ రక్తదానం చేసేటువంటి ఈ రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ రక్తదానం వాళ్ళ జీవితాన్ని నిలబెడుతుంది. కాబట్టి ఇది అన్నిటికంటే గొప్ప విషయం. రక్తదానం అనగానే చాలామందికి అపోహలు ఉంటాయి. రక్తం తీస్తే మళ్ళీ మనకేమన్నా వీక్నెస్ అయిపోతుందేమో, బాడీ ఇబ్బందులకు గురవుతామో అని చెప్పేసి రకరకాల అపోహలు ఉంటాయి. బావిల ఊట శెలిమెల నీళ్ళు ఎట్లయితే వస్తుంటాయో మన శరీరంలో కూడా ఈ రక్తం ఒకసారి తీసినట్టయితే 24 గంటల్లో మళ్ళీ అది తిరిగి మన శరీరం ఉత్పత్తి చేసుకునేటువంటి ఆర్గాన్స్ మన శరీరంలో అట్లాంటి అవకాశం ఉంది. కాబట్టి రక్తం తీస్తే ఇంకా చాలా ఆరోగ్యకరం. ఎందుకనంటే రక్తం ఎక్కువైనప్పుడు కొన్ని రకరకాల బ్లడ్ ప్రెషర్ లాంటి లేకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ పడేటువంటి కొన్ని రకాల రోగాలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది.
ఒకటి దానం చేసినటువంటి ప్రతి వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పేసి దీంట్లో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ మిరుదొడ్డి ప్రాంతంలో నైపుణ్య ఆర్గనైజేషన్, నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ఈ గ్రామంలో సుమారు ఒక 50-60 మంది యువకులు వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది అని అంటే దాదాపుగా ఒక 200 మంది జీవితాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు నైపుణ్య ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఐలయ్య గారిని, రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇట్లాంటి కార్యక్రమాల్లో యువకులందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి. ఇది మొత్తం కూడా ఒక సామాజిక బాధ్యత. అంటే ప్రతి వ్యక్తి రక్తదానం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ప్రతి మనిషికి రక్తం అవసరపడుతుంటుంది. అది రక్తహీనత కలిగిన సందర్భంలో కావచ్చు, లేదా ప్రమాదాలు జరిగే యాక్సిడెంట్లకు గురైనటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణంతో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ జరిగినటువంటి సందర్భంలో అనేది అవసరం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడానికి, రక్తదానం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.